మరి ఆడ ఎట్లా ఏం చేయట్లేదు ఇప్పుడు ఏం చేయాలి మేడం? మరి లోపలికి పోతే బండి కదిలిస్తా, లేకపోతే ఆపేస్తా. ఉపాధ్యాయుని పాపం ఎంత ప్రమాదం. మరి నేనేం చేయాలి మేడం చెప్పండి? వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? సైకిల్ కొట్టినా ఏం ఇప్పుడు 10 ఏళ్ళు డ్రైవర్ చేయాలంటున్నారు, 7 లక్షలు జుర్మానా కట్టాలంట. మరి నా భార్య పిల్లలు కిరాయింట్లు ఉన్నారు, నేను జైలుకు పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి? రోడ్డు బతికైతుంది. వాళ్ళు ఏమంటారు మరి బస్సులు వేస్తలేరు మేము మరి బస్సులు మేమెందుకు మేడం? మమ్మల్ని ఎందుకు అనగల డ్రైవర్ ని, కండక్టర్ ని? మేము ఒక చీతాలం కదా. మరి బస్సులు మేడారం పంపుకున్నారు, ఇంత పబ్లిక్ ని తెలియదా? సీఎం తెలియదా? రాజకీయ నాయకులకు తెలియదా? పబ్లిక్ సిటీలో పబ్లిక్ పెట్టి నువ్వు బస్సులు అక్కడ ఎందుకు పంపుతున్నావు? పబ్లిక్ ఏం కావాలి? ఇలా బస్సులు లేవు, వాళ్ళు ఏమంటారు? బస్సులు మేము ఎట్లా పోవాలంటారు, మా మీకు కొట్టడం తయారవుతారు. అప్పుడు మేము ఏం చేయాలి మేడం? ఇప్పుడు పిలాపల్లి బస్సు ఊరోళ్ళు ఒక్కరు లేరు, 5:30 వరకు ఊరోళ్ళు నిడిచిపెట్టిపోతే వాడు గల్ల పడతాడు, అరే నా నిడిచిపెట్టేస్తున్నావు బస్సు ఆపలేదని. మేమేం చేయాలి? ఎవరి గురించి? ఈ డ్రైవర్స్ కండక్టర్ ఉన్న బాధ ఎవరికి లేదు మేడం.